సాధారణంగా సాంప్రదాయ కళల్ని వాణిజ్యపరంగా తీసుకురావాలంటే చాలా శ్రమించాలండి. అంటే వాణిజ్యపరం అంటే దానికి ఒక కమర్షియల్ యాక్టివిటీ కనెక్ట్ చేయాలంటే చాలా గట్స్ కావాలి. ఎక్కడో టెంపుల్లోనో లేదంటే వేరే ఎక్కడో వేసి కళాకారులు తృప్తి పడిపోతూ ఉంటారండి. దాన్ని జనసామాన్యంలో కూడా పండిత పామరులు అంటారు కదండి, అలా తీసుకెళ్ళడానికి చాలా కృషి చేయాలి. మీరు అలా చేసిన వాళ్ళలో అగ్రగామి అని నా ఉద్దేశం అండి. అంటే ఒకే రోజు ఇది రాదు. మీరు నాట్యం నేర్చుకున్న రోజే ఈ స్పాన్ రాదు. సాహిత్య అకాడమీ వచ్చే అంత స్థాయి రావాలంటే మధ్యలో 3 decades 4 decades ఎంతో జరిగిందండి. ఆ కృషి వెనకాల మీ నేపథ్యం ఎలా అయితే సామాన్యులకి ఈ నాట్యకళను చేర్చారు, ఏ రకంగా చేర్చగలిగారు? అంటే సామాన్యులకి మీరు అన్నట్టు ఈ తీసుకెళ్ళాలి వాళ్ళ దగ్గరికి, అంటే మనం వాళ్ళ దగ్గరగా వెళ్ళేటువంటి వాళ్ళ దృష్టి కూడా మన మీద పడేటట్టు మనం ఏం చేస్తున్నాము అన్నది వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చేయాలి. కానీ అది మీరు అన్నట్టు సామాన్యం కాదు. అంటే ఎందుకంటే మనం అసామాన్యంగా ప్రయత్నం చేయాలి, కృషి చేయాలి. ఎందుకంటే గుళ్ళు గోపురాలు అది వేరే విషయం. అక్కడికి వచ్చే భక్తులు వాళ్ళకి అర్థమవుతుంది, వాళ్ళకి ఆ పురాణాల నేపథ్యం ఉంటుంది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోగలరు. కానీ మన శాస్త్రం వాళ్ళకి అర్థం కాదు. శాస్త్రాన్ని కొంచెం పరిచయం చేసుకుంటూ వాళ్ళ దగ్గరికి కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటూ వాళ్ళని మనకి కనెక్ట్ అయ్యేటట్టుగా చేయాలి. చాలా కష్టపడ్డది, కానీ కష్టపడింది ఏది రాదు. కాబట్టి కష్టపడాలి, ఇష్టపడాలి. కేవలం ఇష్టపడ్డం కాదు, కష్టపడాలి. కష్టపడి వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. వాళ్ళు మన దగ్గరికి రావడం కాదు, మనం వాళ్ళ దగ్గర ప్రజల దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి చాలా కష్టమే. అంటే కొన్ని దశాబ్దాలు దాని మీద మనం కృషి చేస్తే కానీ రాదు.